హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మాత్రం లైక్ కొట్టండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా ఒక మంచి భూమిని అయితే కొనుక్కునే అవకాశం ఉంటుంది. మేము కరీంనగర్, సిద్దిపేట ఈ రెండు జిల్లాల మధ్య ఏరియాలోనే ఈ వ్యవసాయ భూములు, ఈ రియల్ ఎస్టేట్ అనేది చేస్తూ ఉంటాం కాబట్టి మీరు ఎవరైనా ఈ కరీంనగర్, సిద్దిపేట ఈ రెండు జిల్లాల ఏరియాలో భూమి కొనాలనుకున్న వారైతే కరీంనగర్ టు హైదరాబాద్ రోడ్కి అయినా కూడా కరీంనగర్ సిద్దిపేట మధ్యలో భూమి కొనాలనుకున్న వారికి మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనకు 7 ఎకరాల భూమి అమ్మకానికి వచ్చింది. ఇది వ్యవసాయ భూమి. 7 ఎకరాలు మొత్తం కూడా వ్యవసాయం ఉంది. ఇది మొత్తం కూడా వ్యవసాయం అవుతుంది కాబట్టి వ్యవసాయానికి ఎవరైనా వ్యవసాయ భూమి కావాలన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. 7 ఎకరాలు ఉంది. ఈ 7 ఎకరాల భూమికి మంచి దారి ఉంది. ఈ దారి విలేజ్ టు విలేజ్, ఈ విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్ళే దారిని ఆనుకొని ఉంది. మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు దారి విషయంలో, ఎందుకంటే విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ దారికి 30 ఫీట్ దారికి ఆనుకొని ఉంది కాబట్టి మనకు లారీలు వచ్చినా కార్లు వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది గవర్నమెంట్ దారి కాబట్టి ఇలాంటి దారి విషయంలో ఎలాంటి సమస్యలు ఉండవు. ఇది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ దారి కాబట్టి ఈ భూమి ఎర్ర నేల, అంటే ఎర్ర భూమి. ఈ ఎర్ర భూమి కాబట్టి ఇందులో ఎలాంటి పంటలైనా పెట్టుకోవచ్చు. అంటే మనకు మొక్కజొన్న కానీ, వరి కానీ, పత్తి కానీ, పల్లి కానీ ఎలాంటి పంటలకైనా వేసినా కూడా వచ్చే అనుకూలమైన భూమి ఇది. ఈ భూమిలో ఎలాంటి తోటలు పెట్టినా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎర్ర భూమి కాబట్టి మామిడి తోట అయినా, బత్తాయి తోట అయినా, ఎలాంటి తోట అయినా మనకి ఇప్పుడున్న వెరైటీస్లలో ఎలాంటి తోట పెట్టినా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మామిడి తోటకైతే మంచి భూమి ఇది, ఎర్ర నేల. అదేవిధంగా ఇది వ్యవసాయానికి అనుకూలమైన నేల. అంటే ఇప్పుడు వీళ్ళు ఇందులో మొక్కజొన్న వేయడం జరిగింది, కొంచెం వరి వేయడం జరిగింది. అంటే ముందు రోడ్ సైడ్ మొక్కజొన్న వేశారు, వెనకాల వరి వేయడం జరిగింది. అయితే ఇది ఎర్ర నేల కాబట్టి ఎలాంటి పంటలకైనా అనువైన నేల. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది మాత్రం చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంది ఈ భూమికి. అంటే ఈ కనీలతోటి ఎవరితో ఇబ్బంది లేకుండా బౌండరీస్ పరంగా వీళ్ళు ముందే కనీలు వేసి మనకి ఇస్తున్నారు కాబట్టి మనకు పక్క వాళ్ళతో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా చుట్టూ కనీలు వేసి ఉన్నాయి. మీరు ఒకసారి వచ్చి చూసినా కూడా ఇలాగే ఉంటుంది. అయితే ఈ భూమి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల్కి దగ్గరలో ఉంది. కరీంనగర్ నుండి ఉస్నాబాద్ వెళ్ళే దారి సుందరగిరి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడున్న విలేజ్కి 500 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి వరకు ఆ విలేజ్ వరకు బీటీ రోడ్డే మొత్తం. ఇప్పుడు కరీంనగర్ నుండి ఉస్నాబాద్ వెళ్ళే దారి 4 లైన్ అవుతుంది. అక్కడి నుంచి 4 కిలోమీటర్లు, దాదాపు 4 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అక్కడ దాకా డబల్ రోడ్ ఉంటుంది. ఆ డబల్ రోడ్ నుండి ఒక 500 మీటర్లు మట్టి దారి ఉంటుంది. ఈ మట్టి దారి కూడా విలేజ్ నుండి విలేజ్కి వెళ్ళే దారి మంచి నక్ష దారి అది. ఆ దారితో ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. మొత్తం కూడా మంచి మనకు రావడానికైతే మంచి దారి ఉందని చెప్పుకోవచ్చు. ఈ భూమికి కరీంనగర్ జిల్లాకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చిగురుమామిడి మండల్కి దగ్గరలో ఉన్న విలేజ్ పక్కన ఉంటుంది. ఈ భూమికి ధర 32 లక్షలు చెప్తున్నారు. మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి చూడండి. చూసినాక నచ్చింది అంటే మేము ఓనర్ని మీకు సిట్టింగ్ చేయడం జరుగుతుంది. అంటే మనం ఓనర్ దగ్గర మాట్లాడడం జరుగుతుంది. రేటు విషయంలో ఏమైనా తగ్గే అవకాశం కూడా ఉండొచ్చు. అంటే 32 లక్షలు చెప్తున్నారు. వాళ్ళ అవసరాలకు ఏమన్నా అర్జెంటుగా అవసరం ఉంటే ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి వచ్చి సైట్ని చూడండి. రేటు విషయంలో ఈ 32 లక్షల అన్నది కూడా మీరు అక్కడ ఓనర్తోని ఇంకేమైనా మీకేదన్నా రేట్లో కావాలి అనుకుంటే మీరు ఏదైనా ధర చెప్తే వాళ్ళు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. కాబట్టి మీరు ఒక్కసారి వచ్చి చూడండి, ఓనర్ని కలిసే ప్రయత్నం చేయండి. ఇది ఎకరానికి 32 లక్షలు చెప్తున్నారు. మొత్తం 7 ఎకరాలు ఉంది. ఈ భూమికి ముందు ఇప్పుడు మనం వచ్చిన దారికి మొక్కజొన్న వేయడం జరిగింది, వెనకాల పొలం వేయడం జరిగింది. చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసి ఉంది. ఈ పొలం వేశారు. అయితే వీళ్ళే ఇక్కడ ఏమైందంటే బావి ఉంది, కానీ కొంచెం దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఆ డెవలప్ చేసుకుంటే మనకి ఇంకా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే మాత్రం పక్కనున్న వాళ్ళు వేసుకోవడం జరిగింది. వాళ్ళ అంటే బోర్ ద్వారా లేకపోతే బావి ద్వారా వాళ్ళు నీళ్లు దీనికి ఇస్తున్నారు. కాబట్టి మనం ఉన్న బావిని కొంచెం సెట్ చేసుకోవాలి. వ్యవసాయానికి మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ఈ రేట్ పరంగా చూస్తే కూడా మనకి ఇంకా కొంచెం ఏమైనా తగ్గితే మంచి రేట్లో వచ్చే అవకాశం ఉంటుంది ఈ భూమి. అయితే ఇది పౌల్ట్రీకి పనికి రాదు, ఎందుకంటే విలేజ్కి దగ్గరలో ఉంది కాబట్టి పర్మిషన్స్ అయితే రావు. పౌల్ట్రీకి యూజ్ కాదు ఇది. మీరు ఎవరైనా వ్యవసాయ భూమి కొనాలనుకుంటే 1-2 సార్లు మా ఛానల్లో ఉన్న వీడియోస్ని చూడండి. చూస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ప్రతి వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే మీరు పూర్తిగా చూస్తే మేము అలా అన్ని విషయాలు చెప్పి ఉంటాం. ఎందుకంటే అడ్రస్, రేటు ఖచ్చితంగా
ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటాం కాబట్టి మీరు పూర్తిగా చూస్తే మీకు కూడా తెలుస్తుంది. మీరు ఇంకా భూముల గురించి తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కలవండి. కలిస్తే మా దగ్గర ఉన్న ల్యాండ్స్ అన్ని మేము చూపిస్తాం. దాని ద్వారా ఎక్కడ ఎంత రేట్ ఉందన్నది మీకు కూడా తెలుస్తుంది. అదేవిధంగా మీ బడ్జెట్కి ఎలాంటి ల్యాండ్ అయితే సెట్ అవుతుంది అన్న మాకు కూడా ఒక అవగాహన వస్తుంది. అలాంటి ల్యాండ్ చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి వచ్చి కలిసే ప్రయత్నం చేయండి. మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఒకవేళ మీరు మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా భూమిని కొన్నట్టయితే అగ్రిమెంట్ అప్పటి నుండి రిజిస్ట్రేషన్ వరకు మేము మీతోనే ఉంటాం. కాబట్టి మీరు అంటే ఈ బౌండరీస్ వేపించడం కానీ లేదంటే ఏదైనా పేపర్స్ కావాలన్నా అవి తెప్పియడం జరుగుతుంది. మీరు మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా కొంటే ఒక మంచి భూమిని అయితే కొనుక్కునే అవకాశం ఉంటుంది. మేము కరీంనగర్, సిద్దిపేట ఈ 2 జిల్లాల మధ్య ఏరియాలో చేస్తాం. ఎందుకంటే మాది ఇది ఓన్ ఏరియా కాబట్టి ఇదే ఏరియాలో చేస్తాం. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాం కాబట్టి ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి కలవండి. మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ భూమి మాత్రం మొత్తం 7 ఎకరాలు ఉంది. 7 ఎకరాలు మొత్తం సాగు అవుతుంది. 32 లక్షలు చెప్తున్నారు. ఇంకా మీరు ఏమన్నా కావాలి అనుకుంటే ఒకసారి వచ్చి సైట్ని చూడండి. చూసిన తర్వాత రేట్ మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈ భూమి కరీంనగర్ జిల్లా చిగురుమాడి మండలం ఉంది. కరీంనగర్ నుండి ఉస్నాబాద్ వెళ్ళే దారికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడున్న విలేజ్కి 500 మీటర్ల దూరంలో ఉంటుంది. మీరు ఇంకా ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్స్.